ప్రశాంత్ కిషోర్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అతని వ్యూహం ఫలించింది. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు. అదే సందర్భంలో అది జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ప్రకటించడంతో అది కాస్త బాగా వైరల్ అయింది. అది ఓ రకంగా కార్యకర్తల అసంతృప్తికి కూడా కారణమైంది. ఎందుకంటే కార్యకర్తలు కష్టపడితే ఆ పేరంతా ప్రశాంత్ కిషోర్కి ఇప్పించారు, ప్రశాంత్ కిషోర్ మనల్ని గెలిపించాడని చెప్పడం అన్నటువంటిది నచ్చలేదు. అది ఒక రకంగా వైసీపీకి సంబంధించినటువంటి మేజర్ మైనస్. అది పక్కన పెడదాం. ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అతను అనుకున్నటువంటిది జరగల, అట్లాగే మరికొన్ని వాటిట్లో కూడా అతను అనుకున్నది జరగలేదు. అంటే సక్సెస్ రేటు 40% ఉంది, ఫెయిల్యూర్ రేటు 60% ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో విజయ్కి అప్పట్లో హామీ ఇచ్చాడు, నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే నేను సపోర్ట్ చేస్తాను. మొన్న విజయ్కి సంబంధించిన మహానాడులో అటెండ్ అవ్వడం, గెలిపిస్తానన్నటువంటి ప్రకటన. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పక్కన స్టాలిన్ని కాదని విజయ్కి ఓటేస్తారా, వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది, లేదా త్రిముఖ పోటీ సాధ్యం, లేదా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ప్రశాంత్ కిషోర్ ఇతని ద్వారా కంట్రోల్ చేస్తాడా విజయ్ ద్వారా, చూడాలి.